2012 సంవత్సరంలో నాకు బ్లెస్సీ విసిల్ గారికి వివాహం జరిగింది. ఆ వివాహంలో దేవుని నామం ఎంత గణపరచబడింది అంటే అనేక వేల మంది వచ్చారు. మా వివాహంలో కులానికి చోటు లేదు, కట్నానికి చోటు లేదు, కనకానికి చోటు లేదు, అంటే బంగారానికి చోటు లేదు. దేవుని వాక్యం మార్చుకున్నాం. ఇదే బైబిల్, మేము వివాహంలో మార్చుకున్న బైబిల్ ఇదే. మరుసటి రోజు ఒక క్రిస్టియన్ పేపర్, అది లోక సంబంధ పేపర్ కూడా కాదు, అది క్రిస్టియన్ పేపర్లో మా గురించి వేసిన ఆర్టికల్ ఏంటో తెలుసా? జాన్ వెస్లీ గారు 6 కోట్లు కట్నం తీసుకున్నాడు. ఎన్ని కోట్లట? 1, 2 కాదట, 6 కోట్లు కట్నం. అది చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. ఎందుకోసం అంటే అది పేపర్లో వేశారు, ఒక క్రిస్టియన్ పేపర్లో 6 కోట్లు కట్నం తీసుకున్నాడు. నీకు తెలుసా? ఎవిడెన్స్ ఏమైనా ఉందా? పోనీ ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ అక్కర్లేదట. సరే, మన వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు వాడికి, ఎరా 6 కోట్లు కట్నం తీసుకుని రాసావు, నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? పోనీ నువ్వు చూసావా? ఎవరైనా చెప్పారంటే ఎవరో చెప్పారండి నాకు, ఎవరో చెప్పింది నువ్వు వేసేసావు. ఇప్పుడు ప్రజలందరూ అది నిజం అనుకుంటారు కదా. ఆ కాలంలో మందిర స్థలం కోసం ఎదుగుతున్నాం, ఎక్కడ మందిర స్థలం దొరుకుతుందని చూస్తాం. నిజంగా నేను బ్లెస్సీ గారి దగ్గర 6 కోట్లే కనుక తీసుకున్నానంటే ఈ మందిర స్థలాల కోసం, ఈ చర్చ్ కోసం ఇంత నేను స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను బ్లెస్సీ గారికి, ₹1 కూడా నేను తీసుకున్నామ్మా, ₹1 కూడా వద్దు, దేవుడు నాకు ఇచ్చిన దానిలోనే వివాహం జరిగిస్తాను, నువ్వే నా గొప్ప బహుమానం, యు ఆర్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు మీ, ఐ డోంట్ నీడ్